హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చిన్ని అయితే వెంటనే స్వప్నని కలుస్తుంది. ఇక స్వప్న అయితే, ఏంటి చిన్ని ఎక్కడికి అని అంటూ ఉంటుంది. నా అత్తవారింటికి వెళ్ళొస్తున్నాను అని ఇక చిన్ని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటే అక్కడ ఏం జరిగింది అని అనగానే, నీకు తెలుసు కదనే, ఇక నేనే చిన్ని అన్న నిజం మ్యాడీకి తెలిసిపోయింది కదా, మ్యాడీ నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు, ఇది జరుగుతుందని మనకి ముందే తెలుసు కదనే అని ఇక స్వప్న అయితే అంటూ ఉంటుంది. అంతేకాని మ్యాడీకి శ్రేయతో పెళ్లి జరిపించాలని మా అత్తగారు అనుకుంటున్నారు. ఇక నేను గనుక ఈ సమయానికి అక్కడికి వెళ్ళకపోతే ఖచ్చితంగా మ్యాడీకి శ్రేయకి మా అత్తయ్య గారు ఎలాగో అలా ఇక పెళ్లి జరిపించేది. ఇక నేను సమయానికి అక్కడికి వెళ్ళాను కాబట్టి తన ప్లాన్ తెలుసుకొని ఇక నేను ఆ పెళ్లి చూపులు ఆపేయగలిగాను. అందులోనూ ఇక మ్యాడీ మనసులో శ్రేయకి స్థానం లేదని నిరూపించుకోగలిగాను అని ఇక చిన్ని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే స్వప్న, నువ్వు అయినా ఆ ఇంటికి ఎలా వెళ్ళావే అని అనగానే, నాకు ప్రమిళ అత్తయ్య ఫోన్ చేసింది, తన వల్లే నేను వెళ్ళాను. ఇక తను ఫోన్ చేసి ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేసింది, ఏదో ప్లాన్ ప్రకారమే చేసిందని నాకు అనిపిస్తుంది. శ్రేయకి మ్యాడీకి పెళ్లి జరిపించాలనే ఇక్కడ నాగవల్లి ఇది ఎంత చేసిందని నాకు అనిపిస్తుందమ్మా. నువ్వు తొందరగా అర్జెంటుగా ఈరోజు ఇక్కడికి రావాలి అని చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళానే అని ఇక చిన్ని అయితే స్వప్నకి చెప్తూ ఉంటుంది. నాకేమీ అర్థం కావడం లేదే, చిన్ని అన్న నిజం మ్యాడీకి తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాడీ నిన్ను ఎప్పటికీ ఆ ఇంట్లోకి రానివ్వడా? మీ అమ్మాయి ఇక వాళ్ళ అమ్మని హత్య చేసిందని నమ్ముతున్నాడు. ఇక నిజంగానే ఎప్పటికీ నిన్ను ఆ ఇంట్లోకి రానివ్వడే. నువ్వు సాక్ష్యాలతో మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తేనే తిరిగి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తావు. నువ్వు ఏం చేస్తావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని స్వప్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే, లేదే, ఎలాగైనా మా అమ్మ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నేను నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను. ఇక నన్ను మ్యాడీయే దగ్గరుండి తీసుకువెళ్ళేలా చేస్తాను అని చెప్పగానే, నాకు నిజంగానే ఏమీ అర్థం కావడం లేదే, మీ అమ్మ తప్పు చేయలేదని సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? మీ అమ్మ ఇక ఆ రోజుల్లో తప్పు చేయలేదన్నమాట నిజమే, కానీ సాక్ష్యాలు లేవు కదనే అని స్వప్న అనగానే, ఎలాగైనా మా నాన్నని పట్టుకుంటాను, మా నాన్న ఎక్కడున్నా ఖచ్చితంగా మా నాన్న ఎక్కడున్నా నేను తీసుకురాగలను, మా నాన్నని తీసుకొచ్చి ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను, అందరి ముందు నిరూపిస్తాను అని ఇక చిన్ని అంటూ ఉంటుంది. నువ్వు తొందరగా ఈ పని చేసి ఆ ఇంట్లోకి వెళ్ళు, మ్యాడీ మనసులో మళ్ళీ నువ్వు స్థానం పొందాలి అని ఇక స్వప్న అయితే చిన్నితో అంటూ ఉంటుంది. సరేనే అని ఇక అలా ఇక స్వప్ననైతే ఇక మధుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంది. వెంటనే ఇక చిన్ని అయితే ఇక ఇంటికి వెళ్ళగానే, ఏంటమ్మా ఏం జరిగింది అని ఇక సుబ్బు ఇక రూప అయితే చిన్నిని అడుగుతూ ఉంటారు. చిన్ని సైలెంట్గా అలా కూర్చోడం చూసి, ఏంటమ్మా ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక చిన్ని అయితే, అమ్మ నేను మ్యాడీ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని అనగానే, అప్పుడే సుబ్బు రూప ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మ్యాడీ బాబు నిన్ను ఏమీ అనలేదా అని అనగానే, నేను మ్యాడీ బాబు ఏమీ అనలేదా అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక చిన్ని అయితే, లేదమ్మా నేను ఒక పని మీద అక్కడికి వెళ్ళొస్తున్నాను అని చెప్పగానే, ఏంటమ్మా ఆ పని అని అంటూ ఉంటాడు సుబ్బు అయితే. అప్పుడే ఇక చిన్ని అయితే, ఇక మ్యాడీకి ఇక శ్రేయకి పెళ్లి జరిపించాలని మా అత్తయ్య గారు నాగవల్లి ఒక ప్లాన్ వేశారు. ఇక ఆ ప్లాన్ ప్రకారం ఇక నేను అక్కడికి వెళ్ళాను. నాకు ప్రమిళ ఆంటీ ఇక్కడ ఈ విధంగా నాగవల్లి ప్లాన్ చేసింది, నువ్వు తొందరగా వచ్చి ఈ ప్లాన్ని ఏదో విధంగా చెదరగొట్టేయాలి, ఆ తర్వాత మ్యాడీ మనసులో ఏముందో తెలుసుకోవాలి శ్రేయ మీద అనేది ఇక మా ప్రమిళ అత్తయ్య ఫోన్ చేసింది సమయానికి. ప్రమిళ అత్తయ్య ఫోన్ చేయడం, నేను వెళ్ళడం వల్ల ఈరోజు ఇక అక్కడున్న సిచ్యువేషన్లో మ్యాడీ మనసు మార్చేది నాగవల్లి అంటే ఈరోజు అలా జరగకుండా చూసుకోగలిగానమ్మా అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సుబ్బు రూప అయితే చాలా సంతోషపడతారు. అయినా మీ అత్తయ్య ఏంటమ్మా ఇలా ప్రవర్తిస్తుంది, అయినా మ్యాడీ బాబుకి నీతో పెళ్లి జరిగిపోయింది, ఎంత కాదన్నా నువ్వు తన భార్యవి, అలాంటిది ఇప్పుడు తనకి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూడమేంటి అని అంటూ ఉంటుంది. రూప అయితే, అవునమ్మా తన మూర్ఖత్వమే అది, ఇక తను ఎప్పటికైనా శ్రేయని పెళ్లి చేయాలని మ్యాడీకి అనుకునేవాళ్ళు, ఇక అనుకోకుండా నాకు మ్యాడీకి దేవుడు
ఇప్పుడు ఇక ఈ విధంగా బంధాలు కలిపాడు కదా, ఆ బంధాన్ని విడదీసి ఇక మళ్ళీ శ్రేయ మెడలో తాళి కట్టించాలన్నదే వాళ్ళ కోరిక. ఇక అందుకనే నేనే చిన్ని నన్ను నిజం కూడా మ్యాడీకి తెలిసేలా చేశారు. నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఇక మ్యాడీకి శ్రేయకి పెళ్లి జరిపించాలన్నదే వాళ్ళ ప్లాను. ఎలాగైనా తొందరలో నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, మ్యాడీకి అంతా నిజాలు తెలియజేయాలి, మా అమ్మ ఏ తప్పు చేయలేదని, ఇదంతా ఎవరు చేశాననేది సాక్ష్యాలతో సహా నిరూపించి తిరిగి మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అలా అయితేనే ఇక శ్రేయకి మ్యాడీకి పెళ్లి జరిపించాలన్న వాళ్ళ కోరిక ఇక ఎప్పటికీ నెరవేరదు అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది. సుబ్బు రూపాతో అయితే ఇక ఎలాగమ్మా నువ్వు మీ అమ్మ తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తావు, నీ దగ్గర సాక్ష్యం కూడా లేదు, అటు హాఫ్ టికెట్ కూడా సాక్ష్యాలు లేవని చెప్పాడు, నువ్వు ఏం చేసావమ్మా అని అంటూ ఉంటారు. నేను ఎలాగైనా మా నాన్నని పట్టుకుంటాను, మా నాన్నని తీసుకువచ్చి మా నాన్నతోటే నిజం చెప్పిస్తాను, అందరి ముందు ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదనేది నిరూపిస్తాను అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది. ఎలాగైనా నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలమ్మా అని ఇక సుబ్బు రూప అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మధు మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటుంది. నేను ఏం చేయాలి, నాన్న ఎక్కడుంటాడు, నాన్నని ఎలా పట్టుకోవాలి అని ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మధు అయితే ముందుగా హాఫ్ టికెట్ సహాయం తీసుకోవాలి, హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక అతను నేను కలిసి ఇద్దరం వెతికితే నాన్న ఎక్కడున్నాడనేది తెలుస్తుంది, ఎక్కడైనా వెతకాలి అని ఇలా కూర్చుంటే కాదు, ఇక నా జీవితాన్ని నిజంగానే నేనే నా చేతులారా నాశనం చేసుకున్నదాని అవుతాను. ఎలాగైనా ఇక మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, అతని దగ్గర మాత్రమే ఈ సాక్ష్యం ఉంది, అమ్మ తప్పు చేయలేదనేది అని ఇక మధు అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే మధు హాఫ్ టికెట్కి ఫోన్ చేస్తుంది. వెంటనే హాఫ్ టికెట్ అయితే చెప్పమ్మా చిని అని అంటూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ ఎక్కడున్నావు హాఫ్ టికెట్ అని అనగానే నేను ఇక్కడే టీ స్టాల్ దగ్గర ఉన్నానమ్మా అని ఇక హాఫ్ టికెట్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక హాఫ్ టికెట్ నువ్వు అక్కడే ఉండు, నేను బయలుదేరి వస్తున్నాను అని ఇక చిన్ని అయితే హాఫ్ టికెట్కి చెప్తుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే సరే అమ్మా అని ఇక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మధు అయితే వెంటనే ఇక తన ఇంటి నుంచి బయలుదేరి హాఫ్ టికెట్ ఉన్న దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ దగ్గరికి రాగానే ఏంటమ్మా చిన్ని ఇంత అర్జెంటుగా నన్ను కలవాలని అన్నావు అని అనగానే అప్పుడే అవును హాఫ్ టికెట్ నిన్ను కలవడానికి కారణం ఉంది అని చెప్పగానే అప్పుడే ఏంటమ్మా ఆ కారణం అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక మా అత్తయ్య గారు ఇక మ్యాడీకి తన మరదలు శ్రేయకి పెళ్లి జరిపించాలని నాగవల్లి ఆంటీ చూస్తుంది. తొందరగా ఇక నా గురించి నిజాన్ని నేను బయట పెట్టుకోవాలి, మా అమ్మ ఏ తప్పు చేయలేదన్న సాక్ష్యాలతో నిరూపించాలి హాఫ్ టికెట్, లేకపోతే మ్యాడీ మనసు మార్చి ఇక మ్యాడీకి పెళ్లి జరిపిస్తారు, నన్ను ఎప్పటికీ ఇలాగే ఉంచేస్తారు. ఇక నేనే చిన్న నిజం మ్యాడీకి తెలిసిపోయింది కాబట్టి మ్యాడీ ఇక నన్ను ఎప్పటికీ ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వడు. నాకు ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడమే. ఎలా చేయాలో అర్థం కావడం లేదు హాఫ్ టికెట్, నేనేం చేయాలి హాఫ్ టికెట్, నా జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే లేదు చిన్ని, ఎలాగైనా ఇక బాలరాజన్నని మనం వెతుకుదాం, బాలరాజన్న కనిపించగానే తన ద్వారా నిజాలన్నీ బయటపడతాయి అని ఇక అంటూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో తెలియడం లేదు, అలాంటిది నాన్నని ఎక్కడని తీసుకొస్తాం అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా చిన్ని ఇక ఎలాగైనా బాలరాజన్నని వెతికి పట్టుకొస్తాను అని ఇక అంటూ ఉంటారు. లేదా హాఫ్ టికెట్ మనిద్దరం కలిసి వెతుకుదాం పదా, ఇక నాన్న ఎక్కడున్నా తొందరగా తీసుకురావాలి, నాన్న ఇప్పుడు కనిపిస్తేనే ఇక నా జీవితాన్ని నేను కాపాడుకోగలుగుతాను, లేకపోతే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నదాన్ని అవుతాను అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక ఏంటమ్మా నువ్వేమీ అవసరం లేదమ్మా, ఇక ఆ దేవ నిన్ను ఎప్పుడెప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు నిన్ను చంపేశాడమ్మా, ఎలాగైనా నేను వెతుకొస్తాను బాలరాజన్నని అని ఇక అంటూ ఉంటాడు. లేదా హాఫ్ టికెట్ నా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడమే నాకు కావాలి అని ఇక మధు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే
సరే అమ్మా, పద వెతుకుదాం బాలరాజునని. ఖచ్చితంగా వాడు నేను చెప్పిన చోట్లనే ఖచ్చితంగా అక్కడే ఉంచుతాడు. కానీ ఇక మనకి కనిపించకుండా ఏదో చేస్తున్నాడు అని అనగానే, ఎక్కడ హాఫ్ టికెట్ మా నాన్నని బంధించిన చోటు అని అంటూ ఉంటారు. అప్పుడే హాఫ్ టికెట్ని తీసుకొని మధు అయితే బాలరాజుని ఎక్కడైతే కిడ్నాప్ చేసి పెట్టారో అక్కడికైతే తీసుకువెళ్తాడు. అమ్మ, చాలాసార్లు బాలరాజు అనేది నేను ఇక్కడే కట్టిపడేయంగా చూశాను. ఖచ్చితంగా ఈసారి కూడా మీ నాన్న ఇక్కడే ఉంటాడు అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావు? నాన్నని ఇక్కడే పడేశాడా అని అనగానే, అవునమ్మా, మీ నాన్నని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న మ్యాడీ వాళ్ళ నాన్నే, ఆ దేవానే మీ నాన్నని కిడ్నాప్ చేశాడు అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావు? దేవా అంకుల్ నాన్నని కిడ్నాప్ చేయడం ఏంటి అని అనగానే, అవునమ్మా, ఆ దేవా వల్లే కదా ఇదంతా జరిగింది, మీ అమ్మ చనిపోయింది, ఇదంతటికి కారణం ఆ దేవానే అని అనగానే, అప్పుడే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్ అని అనగానే, అవునమ్మా, మీ నాన్న కనిపిస్తే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి, నువ్వు నీ జీవితాన్ని కూడా కాపాడుకోగలుగుతావమ్మా అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే మధుతో. అప్పుడే సరే వెళ్దాం పద హాఫ్ టికెట్ అని అనగానే, అక్కడ రౌడీ వేదవాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు, ఎలా అమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే మనం వాళ్ళకి కనిపించకుండా వెళ్దాం హాఫ్ టికెట్, మా నాన్నని తీసుకువద్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడే హాఫ్ టికెట్ అయితే సరే అమ్మా, వెనకాల నుంచి వెళ్దాం అని హాఫ్ టికెట్ మధు అయితే ఇద్దరు బాలరాజుని కిడ్నాప్ చేసిన చోటికి వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ బాలరాజుని కిడ్నాప్ చేసి ఉంచుతారు. అప్పుడే రౌడీలు చుట్టూ ఉంటారు. అది చూసిన హాఫ్ టికెట్, అమ్మ బాలరాజన అదిగో అని అంటూ ఉంటాడు. అప్పుడే మధు అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. నాన్న నాన్న అని అంటూ ఉంటుంది. అమ్మ, నీ వాయిస్ వాళ్ళు వింటే నిన్ను కూడా చంపేస్తారమ్మా, నువ్వు సైలెంట్గా ఉండమ్మా అని అంటూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే, లేదా హాఫ్ టికెట్, నాన్నని కాపాడుకొని తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. మధు అయితే అప్పుడే ఆ రౌడీ వెధవలు బయటికి వచ్చేలా చేసి, ఎలాగైనా మనం లోపలికి వెళ్ళి బాలరాజన్నని అక్కడి నుంచి తీసుకొద్దామమ్మా అని అనగానే, అప్పుడే మధు సరే హాఫ్ టికెట్ అని ఏదో ఒక ప్లాన్ అయితే వేస్తారు. రౌడీలు బయటికి వచ్చేలా చేస్తారు. అప్పుడే రౌడీలు బయటికి వెళ్ళేలా చేసి హాఫ్ టికెట్ మధు అయితే బాలరాజుని కిడ్నాప్ చేసిన చోటికి వెళ్తారు. అప్పుడే నాన్న నాన్న అని అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే హాఫ్ టికెట్ కూడా బాలరాజుని చూసి, అన్న బాలరాజన్న అని అంటూ ఉంటాడు. అప్పుడే బాలరాజు అయితే కళ్ళు తెరుస్తాడు. హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు. అన్న అన్న అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ కూడా. అప్పుడే నాన్న నాన్న అని చిన్ని కూడా అంటూ ఉంటుంది. అప్పుడే అలాగే చూస్తూ ఉంటాడు బాలరాజు అయితే. అప్పుడే హాఫ్ టికెట్ అయితే, అన్న నీ కూతురు అన్న, నీ కూతురు చిన్ని అన్న అని అంటూ ఉంటాడు. అప్పుడే వెంటనే బాలరాజు అయితే చిన్నిని చూసి చాలా సంతోషంతో హక్ చేసుకొని తనని నుదురుపై ముద్దు పెడుతూ ఉంటాడు. అమ్మ చిన్ని, ఎన్నిళ్ళమ్మ నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది, నిన్ను చూస్తానో చూడనో అనుకున్నాను, ఈ దేవా వల్ల నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను, నా ప్రాణాలు పోయేలోపు నిన్ను చూడాలని కూడా అనుకున్నాను, ఈరోజు చూడగలిగానమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా అని బాలరాజు అంటూ ఉంటాడు. నాన్న నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తాను నాన్న అని అంటూ ఉంటుంది. చిన్ని అయితే అప్పుడే ఈ రౌడీ వెధవలు నిన్ను చూస్తే నిన్ను చంపేస్తారమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని అంటూ ఉంటాడు. బాలరాజు అయితే హాఫ్ టికెట్ చిన్నిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని అంటూ ఉంటాడు. అన్న వినకుండా చిన్నినే వచ్చిందన్నా, నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చిందన్నా అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే నాన్న మనం వెళ్దాం పదా నాన్న అని అలా మధు అయితే వెంటనే అక్కడున్న బాలరాజుకి చేతి కట్లన్నీ తెంపేసి నెమ్మదిగా బాలరాజుని తీసుకొని అక్కడి నుంచి అయితే బయటికి వస్తారు. అలా రాగానే చాలా సంతోషంతో నాన్న అని హక్ చేసుకుంటుంది. వెంటనే ఇక్కడ ఉంటే ప్రమాదమమ్మ, తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని హాఫ్ టికెట్ మధు బాలరాజు అయితే అక్కడి నుంచి వచ్చేసారు. రౌడీలు మాత్రం గదిలో వచ్చేసి, ఇదేంట్రా వీడు లేడేంట్రా అని అనుకుంటూ ఉంటారు. వీడేంటి ఇక్కడే ఎక్కడో ఉంటాడు అని చుట్టూ చూసారు, ఎక్కడ కనిపించకపోవడం, ఇదేంట్రా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రౌడీలు చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విషయం అన్నకి చెప్పాలి, లేకపోతే మనని చంపేస్తారా అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. వెంటనే దేవాకి ఫోన్ చేస్తారు. అన్న ఇక్కడ బాలరాజు లేడన్నా, బాలరాజు తప్పించుకొని వెళ్ళిపోయాడు అని అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు
చేస్తున్నారు అని అనగానే, అన్న మేము బయటికి వెళ్ళొచ్చాం, అంతలోపే కనిపించడం లేదు అని అనగానే, చుట్టుపక్కల చూసారా అని దేవా అంటూ ఉంటాడు. చూసామన్నా ఎక్కడా లేరు అని అనగానే, వెంటనే వాడు తప్పించుకుంటే నా గురించి బయటపడిపోతుందిరా అని ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు దేవా అయితే ఇంట్లో. ఇక హాఫ్ టికెట్ మధు అయితే ఇక బాలరాజుని తీసుకొని ఇక ముందుగా ఇంటికైతే వచ్చేస్తారు. చాలా సంతోషంతో, నాన్న ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, అయినా అమ్మని చంపింది ఎవరు నాన్న, వాళ్ళ గురించి నిజం నీకు తెలుసని హాఫ్ టికెట్ చాలాసార్లు చెప్పాడు, చెప్పండి నాన్న అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక అయినా నీకు పెళ్ళి జరిగిపోయింది కదమ్మా అని అనగానే, అవును నాకు పెళ్ళి జరిగిపోయింది నాన్న, నేను ప్రేమించిన నా చిన్నప్పటి నా మ్యాడీనే నేను పెళ్లి చేసుకున్నాను, మహినే పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఇక బాలరాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఆ దేవా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటాడు. అవునాన్న అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఏంటమ్మా అలాంటి మూర్ఖుని కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఆ ఇంట్లో ఎలా ఉన్నావమ్మా అని ఇక బాలరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు నాన్న, నన్ను మ్యాడీ చాలా సంతోషంగా చూసుకున్నాడు, అయినా వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటున్నారు అని అనగానే, ఇక నేనే చిన్ని నన్ను నిజం తెలిసాకే మ్యాడీ నన్ను బయటికి పంపించేశాడు, మా అమ్మ ఇక వాళ్ళ అమ్మని చంపేసిందని మ్యాడీ నన్ను బయటికి పంపించేశాడు అని చెప్పగానే బాలాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నిన్ను వాళ్ళు బయటికి గెంటేశారా అని ఇక అంటూ ఉంటాడు. అవునానా, ఇక మా అమ్మ కావేరి ఇక తన అమ్మని చంపేసిందని మ్యాడీ అంటూ ఉన్నాడు. నిజంగానే మా అమ్మ నిజంగానే వాళ్ళ అమ్మని చంపేసిందని అన్న అని ఇక అంటూ ఉంటుంది. లేదమ్మా ఇదంతా అబద్ధం, మీ అమ్మపై ఒక నింద వేసి మీ అమ్మని జైలుకు పంపించాడు ఆ దేవా అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా మీ అమ్మని కావాలని జైలు శిక్ష అనుభవించేలా చేశాడు, అయినా తన భార్యని చంపింది వాడే, ఇక మ్యాడీ వాళ్ళ ఆ అమ్మని చంపింది వాళ్ళ నాన్న దేవానే అని చెప్పగానే మ్యాడీ మధు ఒకసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా నేను నిజం చెప్తున్నాను అని అనగానే ఇక చాలా బాధపడుతూ, ఇన్నాళ్ళుగా ఇక దేవా అంకుల్ నమ్మించి మోసం చేస్తున్నాడా ఆ ఇంట్లో, ఇక అందరినీ మోసం చేస్తున్నాడు, అత్తయ్యని చంపింది తనేనా, ఈ నిజాన్ని వెంటనే వాళ్ళకి తెలియజేయాలి అని ఇక అంటూ ఉంటుంది. మధు అయితే అవునమ్మా వెంటనే నీ జీవితాన్ని కాపాడుకోవాలి, ఇక మ్యాడీ బాబు నిన్ను అపార్థం చేసుకుంటున్నాడా, ఇప్పుడు ఈ నిజాన్ని నేనే బయట పెడతాను, పదమ్మా నన్ను అక్కడికి తీసుకువెళ్ళమ్మా అని ఇక అంటూ ఉంటాడు ఇక బాలరాజు అయితే. అప్పుడే ఇక మధు అయితే పద నాన్న అని ఇక మధు అయితే ఇక వెంటనే బాలరాజుని తీసుకొని దేవా ఇంటికి అయితే ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన దేవా ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక మధు అయితే మధుని అటు పక్కన్న బాలరాజుని చూసి మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చావు, అయినా అతనెవరు అని అంటూ ఉంటాడు. అతను మా నాన్న అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు చేసిన ఇక మా కుటుంబానికి చేసిన ఇదంతా చాలు, మా అమ్మని ఈరోజు మాకు లేకుండా చేశారు, వెళ్ళిపోండి, నా కళ్ళకు కనిపించకండి అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మధు అయితే నిజాలు తెలియజేయడానికే ఇక్కడికి తీసుకువచ్చాను మా నాన్నని మ్యాడీ అని అంటూ ఉంటుంది. అప్పుడే చాలు నీ వేషాలని చాలు, ఇక నుంచి వెళ్ళిపో అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు అయితే బాబు నీకు నిజాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, ఎవరైతే ఇక నువ్వు ఎవరినైతే అపార్థం చేసుకుంటున్నారో వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను, నా కూతురు జీవితాన్ని నాశనం చేయకుండా కాపాడడానికే ఇక్కడికి వచ్చాను అని అనగానే అప్పుడే మ్యాడీ నాగవల్లి షాక్ అయిపోతారు. ఏంటే ఇంకా కొత్త నాటకం ఆడుతున్నావా, ఇంట్లోకి రావడానికి ఈరోజు నా అక్కని చంపేసింది ఇక మీ అమ్మే, ఇక ఇంకా మీ కుటుంబాన్ని ఇంట్లోకి రానివ్వలేము అని నాగవల్లి అంటూ ఉంటుంది. ఆపమ్మ అసలు నిజమేంటో మీకు తెలీదు అని అనగానే అప్పుడే దేవా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి ఇంకేం చెప్తారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలరాజు అయితే మీ అక్కని చంపేసింది ఎవరో కాదు మీ బావ దేవా అని చెప్పగానే అప్పుడే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని, నా బావ ఇక మా అక్కని చంపేయడం ఏంటి, తప్పుగా మాట్లాడితే మాత్రం నేను క్షమించను అని ఇక అంటూ ఉంటుంది. తప్పుగా నేను మాట్లాడతానేనమ్మా, అసలు నిజాన్ని చెప్తున్నాను అని చెప్పగానే ఇక మ్యాడీ అయితే ఏంట్రా ఊరుకుంటా ఉంటే, ఇక ఇంకా ఇలా మాట్లాడుతున్నారేంటి, నా తండ్రి మా అమ్మని చంపాలని ఎందుకు చూశాడు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కావాలంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, నీ తండ్రి మీ అమ్మని చంపాడన్న సాక్ష్యం అని ఇక అనగానే అప్పుడే ఎందుకు కప్పిపుచ్చుతారు, ఇక కావేరి అత్తయ్య కావేరి అంటే వల్ల కదా మా అమ్మ చనిపోయింది, మా అమ్మని కావేరి అంటే కదా చంపేసి జైలుకు వెళ్ళింది అని మ్యాడీ అంటుంటాడు. అప్పుడే లేదు బాబు నా భార్య ఏ తప్పు చేయలేదు, నా భార్య మీ అమ్మ ప్రాణ స్నేహితులు, వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళు, అలాంటిది
ఇక వాళ్ళిద్దరూ ఎందుకు ఒకళ్ళే ఇక కావేరి మీ అమ్మని ఎందుకు చంపాలని చూస్తుంది, మీ అమ్మని చంపేసింది మీ నాన్నే, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కావాలనే కావేరిపై ఆ నింద వేసి మీ నాన్న కావేరిని జైలుకు పోయేలా చేశాడు, కావాలంటే ఈ సాక్ష్యం చూడు నీకే తెలుస్తుంది అని ఇక బాలరాజ్ అయితే ఇక తన తల్లిని చంపుతున్న దేవాని చూపిస్తాడు. ఇక మ్యాడీకైతే అప్పుడే మ్యాడీ తన తల్లిని తండ్రి చంపుతుండడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న అమ్మని చంపడం ఏంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఈ విధంగానైతే మ్యాడీ ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే నాగవల్లి ఏంట్రా అది అని తీసుకొని తను కూడా చూస్తుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే బావని అక్కని చంపేశాడా అని ఇక వెంటనే కాలర్ పట్టుకొని బావా మా అక్కని ఎందుకు చంపేశావు, ఈ నింద కావేరిపై ఎందుకు వేశావు అని ఇక నిన్ను ఇలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదు అని నాగవల్లి గన్ తీసుకొని వస్తుంది. అప్పుడే ఇక వెంటనే ఇలాంటి వాళ్ళకి ఈ విధంగా కాదంటే బుద్ధి చెప్పేది అని ఇక వెంటనే ఏసీపీ విజయ్నైతే పిలిపిస్తుంది. ఇక వెంటనే ఇక దేవనైతే అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు. ఈ విధంగానైతే ఇక తన అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది. ఇక చిన్ని అయితే తన తండ్రిని తీసుకువచ్చి ఇక మ్యాడీ అయితే చిన్నిని హగ్ చేసుకొని నన్ను క్షమించు చిన్ని, నిజంగానే ఇక కావేరంటి తప్పు చేసిందని అనుకున్నాము, ఇక నుంచి మీరు ఎక్కడ ఉండనవసరం లేదు, మీరందరూ ఇక్కడే ఉండాలి అని ఇక మ్యాడీ అయితే ఇక వెంటనే బాలరాజును కూడా ఇక ఆ ఇంట్లోనే ఉండేలా చేస్తాడు. ఈ విధంగానైతే నిజమైతే తెలుసుకున్నాడు తన తండ్రి చేసిన తప్పు గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.